గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 55 అధ్యాయాలు పూర్తి చేసి 56వ అధ్యాయంలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 7వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ మందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భగవన్నిమిషేపేన విదేహత్వముపాగమం దేవదేవ మహాదేవ వాయుభూతోహమబ్జజ. బ్రహ్మదేవ, నేను నిమి చక్రవర్తి ఇచ్చిన శాపం వల్ల, చక్రవర్తి కాదు రాజఋషి కూడా ఆయన శాపం వల్ల దేహాన్ని కోల్పోయి వాయు రూపంగా అయిపోయాను. సర్వేషాం దేహిహీనానాం మహద్దుఃఖం భవిష్యతి లుప్యంతే సర్వకార్యాణి హీనదేహస్య వై ప్రభో. వశిష్ఠ మహాముని తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను వాయు రూపంలో మారిపోయాను, దేహాన్ని విడవాల్సి వచ్చింది. నిమి చక్రవర్తి నిమి రాజఋషి ఇచ్చిన శాపం వల్ల దేహం లేని వాళ్ళకి దుఃఖమే కదా కలుగుతుంది. దేహం లేని వాడి పనులన్నీ కూడా లోపిస్తాయి కదా. దేహస్యాన్యస్య సద్భావే ప్రసాదం కర్తుమర్హసి తమువాచ తతో బ్రహ్మ స్వయంభూరమిత ప్రభ. నాకు మరోహ దేహం ఉండేటట్టుగా అనుగ్రహించు. అప్పుడు స్వయంగా తనకు పుట్టినవాడైన ఆ వశిష్ఠ మహర్షిని ఉద్దేశించి బ్రహ్మదేవుడు అంటున్నాడు, మిత్రా వరుణజం తేజ ఆవిశత్వం మహాయశ అయో నిజస్వం భవిత తత్రాపి ద్విజసత్తమ ధర్మేణ మహతాయుక్త పునరేష్యసి మే వశం. నువ్వు మిత్రావరుణల వల్ల కలిగిన తేజస్సులో ప్రవేశించు. నువ్వు అక్కడ కూడా అయోనిజుడివే అవుతావు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడుగా వశిష్ఠుడు ఎవరితో సంగమిస్తే పుట్టినవాడు కాదుగా వశిష్ఠుడు. బ్రహ్మ మానసపుత్రుడు అంటారు వశిష్ఠుడు కదా. నువ్వు ఇప్పుడు కూడా మరో జన్మలో కూడా నువ్వు అమ్మ ఉండదు, నీకు అయోనిజుడు అవుతావు. యోని నుండి పుట్టవు నువ్వు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ధర్మంతో కూడిన వాడవై మళ్ళీ నా దగ్గరికి వస్తావు. అంటే దేహంతో వస్తావు. ఏవ ముక్తస్తు దేవేనాభివాద్య ప్రదక్షిణం కృత్వా పితామహం తూర్ణం ప్రయయౌ వరుణాలయం. వశిష్ఠుడు బ్రహ్మదేవుడి మాటలు విని ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి శీఘ్రంగా వరుణుడి యొక్క నివాసానికి వెళ్ళాడు. తమేవ కాలం మిత్రోపి వరుణత్వమకారయేత్ క్షీరోదేన సహోపేత పూజ్యమాన సురేశ్వరై. అదే సమయంలో మిత్రుడు అనేవాడు కూడా క్షీరసముద్రంలో ఉండి దేవతలు పూజిస్తుండగా వరుణత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఏతస్మిన్నేవే కాలే పూరసి పరమాత్సర యదృచ్ఛయా తముద్దేశామాగత సఖిభిర్వృత. సమయంలో ఊర్వశి అనే అప్సరస స్త్రీ సకురాళ్లతో కలిసి దైవవశం చేత ఆ ప్రదేశానికి వచ్చింది. తాను దృష్ట్యా రూపసంపన్నాం క్రీడార్థి వరుణాలయే తథా విసత్పరో హర్షో వరుణం చోర్వశీ కృతే. వరుణుడి స్థానంలో క్రీడిస్తున్న సౌందర్యవతి అయిన ఆ ఊర్వశిని చూడగానే వరుణుడికి చాలా సంతోషం కలిగింది. సతాం పద్మ పలాసాక్షీం పూర్ణచంద్ర నిభాన్నాం వరుణో వరయామాస మధురా అప్సరో వరాం. ఆ వరుణుడు ఆ అప్సరస్సుల్లో శ్రేష్ఠులారైన ఊర్వశిని
మైథునం కోసం రమ్మన్నాడు. ప్రత్యువాచ తత సాధు వర్ణం ప్రాంజలి స్థిత మిత్రేణాహమృత సాక్షాత్ పూర్వమేవ సురేశ్వర. ఆమె నమస్కరించి వరుణదేవుడితో అన్నది, ఇంతకుముందే నన్ను మిత్రుడు అనేవాడు వరించాడు, కాబట్టి నిన్ను పెళ్లాడను, నీతో కలవను అన్నది. వరుణ అంటే అప్సరసలకి వివాహం అంటూ ఉండదు, నన్ను అతను వరించాడు కాబట్టి నిన్ను వరించడం కుదరదు అన్నది. వరుణస్వ బ్రవీద్వాక్యం కందర్పసర పీడిత ఇదంతేజ సముత్పక్షే కుంభేస్మిన్ దేవ నిర్మితే. అప్పుడు మన్మథ శరాల చేత పీడింపబడి వరుణుడు అన్నాడు, బ్రహ్మదేవుడు నిర్మించిన ఈ కుంభంలో నా తేజస్సును విడుస్తాను అన్నాడు. భావముత్సృజ శుశ్రోణి మైత్వం వరవన్నిని కృతకామం భవిష్యామి ఎదినేచ్చసి సంగమం. నువ్వు నాతో సంగమానికి ఇష్టపడలేదు, కానీ నాపై అనురాగం మాత్రం చూపు, నా కోరిక తీరుతుంది అన్నాడు. తస్య తల్లోకనాథస్య వృణస్య సుభాషితం గురుశ్రీ పరమప్రీత శ్రుత్వా వాక్యమువాచ. లోకపాలుడైన, లోకపాలుడు అంటే ఎవరంటే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళని లోకపాలురు అంటారు. దిక్పాలురు కొంతమంది లోకపాలురు. ఇట్లా ఆ మాటలు విని, అంటే ఈయన వరుణుడు వర్షం కురిపించేవాడు, వర్షాన్ని ఇచ్చేవాడు. ఇలా పలికాడు, కామమే తద్భవత్తేహం హృదయం మే త్వయి స్థితం భావశ్చాప్యధికం తుభ్యం దేహో మిత్రస్య తు ప్రభో. ప్రభో తప్పక ఇది అలానే జరుగుతుంది, నా హృదయం మీ మీదనే ఉన్నది, నా దేహం మాత్రమే మిత్రునికి ఇవ్వబడింది. అంటే మిత్రుడితో నేను సంగమించాను అని చెప్పడం అన్నమాట. ఉర్వస్యాయవ ముక్తస్సు రేతస్తన్మహద్ అద్భుతం జ్వలదగ్ని సమప్రఖ్యం తస్మిన్ కుంభే న్యవాసృజత్. వరుణుడు ఊర్వశి మాటలు విని చాలా ఆశ్చర్యంగా ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన శాంతి గల తేజస్సు ఆ కుంభంలో విడిచాడు. ఊర్వశి తగముత్తత్ర మిత్రో వయ్యత్ర దేవత తాంతు మిత్ర సునం క్రుద్ధ ఊర్వశి మితమబ్రేత్. ఆ తర్వాత ఊర్వశి మిత్రుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మిత్రుడు కోపంతో ఊర్వశితో అన్నాడు, మయాభిమంత్రిత పూర్వం కిమర్థం అభిశంకిత భావే నాణ్యం వ్రతవతి పురుషం దుష్టచారిణి. నిన్ను నేను ముందుగా వరించాను, దుష్ట ప్రవర్తన గలదానా, నువ్వు మరొక పురుషుణ్ణి ఎందుకు వరించావు? అనేన దుష్కృతేనత్వం అక్రోధ కరుషీకృత మనుష్యలోకమాస్తాయ కంచిత్ కాలం నివత్సతి. నువ్వు చెడ్డ పని చేశావు కాబట్టి మనుష్యలోకానికి వెళ్ళి అక్కడ కొంతకాలం నివసిస్తావు నువ్వు అని చెప్పించాడన్న. బుధస్య పుత్రో రాజర్షి కాశీరాజ పూర్వా తమభ్యాగశ్చ దుర్బుద్ధే సతే భర్త భవిష్యతి. బుద్ధుని పుత్రుడు కాశీరాజు అయిన పురూరవుడు అనే రాజేషి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతడు నీకు భర్త అవుతాడు. తత సా శాపదోషేన పురూరవ సమభ్యగాత్ ప్రతిష్టానే ప్రవరే బుధస్య ఆత్మజమౌరసం. ఆ తర్వాత ఆమె శాపదోషం వల్ల ప్రతిష్టానం అనే నగరంలో ఉన్న బుధుడి యొక్క ఔరసపుత్రుడైన పురూరవుణ్ణి పొందింది. తస్య జజ్ఞే తతః శ్రీమాన్ ఆయు పుత్రో మహాబల నహుషో యస్య పుత్రస్తు బభూవేంద్ర సముద్యతి. అంటే మనుష్యుడికి భార్య అవ్వటం అంటే దేవతా స్త్రీ, అది శాపం కదా. ఆయన శాపం ఇవ్వటం వల్ల, ఎవరు మిత్రుడు అనేవాడు శాపం ఇవ్వటం వల్ల ఈయన పురూరవుడికి భార్య అయింది. ఆ పురూరవుడు ఊర్వశి యందు ఒక పుత్రుణ్ణి కన్నాడు, అతనే నహుషుడు. వజ్రముత్సృత్య వృత్రాయ భ్రాంతే దత్రిదివేశ్వరే శతం వర్ష సహస్రాన్ని ఏనేంద్రత్వం శాస్త్రం. ఇంద్రుడు వజ్రం చేత వృత్రుణ్ణి సంహరించిన తర్వాత తిరుగుతూ ఉండగా నహుషుడు అంటే ఉత్తరాసురుణ్ణి సంహరించిన తర్వాత ఇంద్రుడు బదులు 1,00,000 సంవత్సరాలు ఇంద్రుడిగా పరిపాలించాట ఆ నహుషుడు. సాతేన శాపేన జగామ భూమిం తదోర్వశీ చారుదతి సునేత్ర బహూని వర్షాన్యవసత్య శుభ్రో శాపక్షయాదింద్ర నరో ఇంద్రసరో యయోచ. అందమైన దంతాలు, నేత్రాలు, కనుబొమ్మలు గల ఆ ఊర్వశి శాపం చేత భూలోకానికి వెళ్ళి చాలా సంవత్సరాలు అక్కడ ఉండి
శాపకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంద్రసభకు తిరిగి వచ్చింది. చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షట్పంచాశ సర్గ. ఇది లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకి రాముడు చెప్తున్నాడు సమాధానం. వాళ్ళకి శాపం ఎలా వచ్చింది, వశిష్ఠుడికి నిమి చక్రవర్తికి ఎందుకు వాళ్ళు దేహం లేకుండా ఉండిపోయారు అనేదానికి వశిష్ఠుడు వృత్తాంతం అంతా మనం చెప్పుకున్నాం. రేపు మనం సప్తపంచాసర్గ అంటే 57వ సర్గ చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.